విద్యుత్ కొనుగోళ్లు కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ కోరినా కేంద్రం స్పందించడం లేదన్నారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే ఈ రెండు అంశాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మంత్రి. విద్యుత్ కొనుగోళ్లు కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ కోరినా కేంద్రం రెస్పాండ్ అవ్వట్లేదన్నారు. అదే రకంగా ఏదైతే ఛత్తీస్గఢ్లో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి సంబంధించిన కొనుగోలులో కూడా ఆనాటి పెద్దలున్నారని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పెద్దలున్నారని ఈ రిపోర్ట్లో ఉంది. ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఈ కరెంటు కొనుగోలు ఎంక్వైరీ రిపోర్ట్ ని మీ సిబిఐకి ఇచ్చాము. దాన్ని మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇద్దరు మంత్రులు, మీతో కలిపి 8 మంది పార్లమెంటు సభ్యులున్నారు ఈ రాష్ట్రంలో బీజేపీ తరఫున. కాబట్టి మీ లాలూచీ లేదని నిరూపించుకోవడం కోసమైనా ఏటీఎం లాగా వాడిన కాళేశ్వరంలో జరిగిన అవినీతిని బయటికి లాగాలి అని మీరే అనేక పర్యాయాలు చెప్పారు. కాబట్టి మీ చేతుల్లో ఉన్న సంస్థ సిబిఐ సంస్థ, ఈ సిబిఐ సంస్థ ద్వారా ఈ రెండు కేసుల్ని ఎమ్మటే విచారణ చేసి దోషులు ఎంత పెద్దవారైనా ఏ లాలూచీలు లేకుండా వారిని అరెస్టు చేయాలని, వారిని శిక్షించాలని. వారు దోచుకున్న సొమ్ము తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలది. ఆ సొమ్ముని తిరిగి పేద ప్రజలకి పంచే దాంట్లో మీ సంస్థలు పని చేయాలని కూడా ఈ వేదిక ద్వారా వారిని ప్రశ్నిస్తున్నాను.